ఈనాటి లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన మానసిక తత్వాన్ని, దాని వెనుకొన్న లోతైన కోణాలను అన్వేషించబోతున్నాం. మనం పరిశీలించబోయే మూలగ్రంథం పేరు సిగ్గులేనితనం యొక్క నకీలీ ధైర్యం. ఇది వినడానికి కొంచెం విభిన్నంగా అనిపించవచ్చు, కానీ మన దైనందిన జీవితంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో ధైర్యానికి మరియు అహంకారానికి మధ్య ఉన్న సన్నని గీతని ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. అవును. ధైర్యం అనగానే ఎటువంటి భయం లేకుండా ముందుకెళ్లడం అని మనం సాధారణంగా అనుకుంటాం. కాని అది నిజంగా ధైర్యమేనా, లేక కేవలం సిగ్గు లేకపోవడమా అనేది ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సరిగ్గా చెప్పారు. సమాజంలో చాలామంది ఎటువంటి సిగ్గు, సంకోచం లేకుండా ప్రవర్తించడాన్ని, పరాక్రమంగా ఎలా పొరబడతారో విశ్లేషించడమే ఈరోజు మన ప్రధాన ఉద్దేశ్యం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు బుద్ధుని బోధనల ప్రకారం నిజమైన పరాక్రమం అనగా ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మనం ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. ఒక గుంపులో ఉన్నప్పుడు ఒక తప్పు చేయడానికి లేదా ఒక హానికరమైన పని చేయడానికి అందరూ వెనకడుగు వేస్తుంటారు. కాని ఒక వ్యక్తి మాత్రం ఎటువంటి సిగ్గు, భయం లేకుండా ఆ పనికి పూనుకుంటాడు. అంటే ఆ సమయంలో ఆ వ్యక్తి తనను తాను చాలా ధైర్యవంతుడిగా భావిస్తాడనమాట. చుట్టూ ఉన్నవారు కూడా అతని తెగింపును చూసి బహుశా ఆశ్చర్యపోవచ్చు కదా. ఖచ్చితంగా. కాని బుద్ధుని బోధనల ప్రకారం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పరాక్రమం కాదు. దీనిని స్పష్టంగా అకుశల కర్మ అంటారు. అంటే నైపుణ్యం లేని లేదా హానికరమైన చర్య. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అకుశల కర్మలు మానవ మనసులో తమను తాము సద్గుణాలుగా ఎలా మారువేషం వేసుకుంటాయో గమనించడం. మీరు చెప్పేది వింటుంటే ఒక సందేహం వస్తోంది. భయం లేకపోవడమే కదా మనం ధైర్యం అనుకునేది. మరి ఏ భయం లేని వ్యక్తి చేసే పనిని నకిలీ ధైర్యం అని, అదొక మారువేషమని ఎలా అంటాం? ఇక్కడే మనం మానసిక తత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక అకుశల కర్మ చేయడానికి పూనుకున్నప్పుడు కలగాల్సిన సహజమైన సంకోచం ఆ వ్యక్తిలో నశించిపోతుంది. ఆ నైతికత శూన్యమైన స్థితిని, ఆ ఖాళీతనాన్ని ఆ వ్యక్తి ఒక రకమైన బలంగా పొరబడతాడు. నైతికత పూర్తిగా లోపించిన ఆ స్థితిలో ఉప్పొంగే తాత్కాలిక ఉద్రేకమే వారిని ఆ విధంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఓహో, అంటే ఆ ఉద్రేకాన్ని వారు ధైర్యంగా అపార్థం చేసుకుంటారన్నమాట. 100% నిజం. ధమ్మం ఈ విషయాన్ని చాలా సూక్ష్మంగా విశ్లేషించింది. ఒక మనిషిని సరైన దారిలో ఉంచే కవచాలు కొన్ని ఉంటాయి. ఆ కవచాలనే లోకపాలకులు అని అంటారు. ఈ లోకపాలకులు మనసులో లేనప్పుడే ఈ నకిలీ ధైర్యం అనేది పుడుతుంది. ఈ లోకపాలకులు అనే పదం వినడానికి చాలా గాంభీర్యంగా ఉంది. అంటే ఈ ప్రపంచాన్ని లేదా మన అంతర్గత ప్రపంచాన్ని రక్షించే శక్తులన్నమాట. ఆ కవచాలేమిటో కాస్త విపులంగా వివరిస్తారా? తప్పకుండా. ధమ్మం ప్రకారం సమగ్రమైన నైతికతకు ఈ ఇద్దరు లోకపాలకులు అత్యంత అవసరం. మొదటిది హిరి, రెండవది ఉత్తప్ప. హిరి మరియు ఉత్తప్ప, వీటి గురించి మరికొంచెం విడమర్చి చెబుతారా? మొదట హిరి గురించి చూద్దాం. మనం ఏదైనా తప్పు చేయబోయే ముందు మన మనసులో ఒక చిన్న సంకోచం కలుగుతుంది. నేను ఈ పని చేస్తే నా ఆత్మగౌరవం ఏమవుతుంది? ఇది నా నైతిక స్థాయికి తగినదేనా అని మనం ఆలోచిస్తాం. ఆ లోపని నైతిక సిగ్గునే హిరి అంటారు. అంటే తన సొంత ఆత్మగౌరవం దృష్ట్యా ఒక అకుశల కర్మ చేయడానికి వెనక్కి తగ్గడం. చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇది పూర్తిగా మన లోపల నుండి వచ్చే ఒక నియంత్రణ. మరి ఒత్తప్ప అంటే ఏమిటి? ఒత్తప్ప అనేది బాహ్య పరిణామాలకు సంబంధించింది. తాను చేసే తప్పు వల్ల వచ్చే సామాజిక పరిణామాలకు లేదా భవిష్యత్తులో అనుభవించాల్సిన కర్మఫలాలకు భయపడటం. ఈ 2 లక్షణాలు ఒక మనిషిని నైతిక మార్గంలో నడిపించే కవచాలు. ఇప్పుడు అర్థమవుతోంది. ఒకవేళ ఏ వ్యక్తులనైనా ఈ 2 లక్షణాలు లోపిస్తే ఏమవుతుంది? అప్పుడు వారు అహిరిక అంటే సిగ్గులేమి మరియు అనుత్తప్ప అంటే పరిణామాల పట్ల భయంలేమి అనే స్థితిలలోకి పడిపోతారు. అప్పుడే వారు ఆ నకిలీ ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఒక తప్పు చేస్తున్నప్పుడు ఎటువంటి అపరాధ భావన కలగకపోవడం వల్ల తాము చాలా సాహసం చేస్తున్నామని భ్రమపడతారు. వినడానికి ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలా అనిపిస్తోంది. ఈ అంతర్గత రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. బుద్ధుని బోధనల ప్రకారం ఒక భిక్షువు జీవనశైలిని పరిశీలిస్తే ఇది మరింత బాగా అర్థమవుతుంది. అవును, అదొక అద్భుతమైన ఉదాహరణ. ఒక ప్రాచీనమైన దట్టమైన అరణ్యాన్ని ఊహించుకుందాం.
ఎంతో ఏకాంతంగా ఆ అడవిలో ఒక భిక్షువు సాధన చేసుకుంటున్నాడు. అక్కడ అతని చర్యలను గమనించడానికి ఎవరూ లేరు. అంటే ఒకవేళ అతను తన నియమాలను ఉల్లంఘించినా లేదా ఏ అకుశల కర్మకు పాల్పడినా ప్రశ్నించేవారు కాని నిందించేవారు కాని అక్కడెవరూ ఉండరు. సరిగ్గా చెప్పారు. కాని ఆ భిక్షువు ఆ కటిక ఏకాంతంలో ఉన్నప్పటికీ ఎటువంటి అకుశల కర్మల దరిదాపుల్లోకి వెళ్ళడు. దానికి కారణం బయటి ప్రపంచం వల్ల వచ్చే భయం ఎంతమాత్రం కాదు. అతనిలో బలంగా ఉన్న హిరి అనే అంతర్గత నైతిక సిగ్గు. ఎవరూ చూడకపోయినా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, తన మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడానికి అతడెంచుకున్న మార్గమది. ఇది చాలా ఆలోచింపజేసే అంశం. నిజమే. సామాన్యంగా సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో తప్పులు చెయ్యకుండా ఆగుతుంటారు. కాని ఆ భిక్షువు ప్రవర్తనలో ఉన్నది ఎవరి అంచనాల కోసమో పడే తపన కాదు. కేవలం తన అంతర్గత శుద్ధికోసం, ధమ్మం పట్ల ఉన్న నిబద్ధత కోసం ఆ భిక్షువు చూపే ఆ నిగ్రహమే నిజమైన బలం. ఇక్కడే నకిలీ ధైర్యానికి, నిజమైన పరాక్రమానికి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం మనకు అర్థమవుతోంది. ఆ ఏకాంతంలో కూడా నైతికతను కోల్పోకపోవడం అనేది నిజమైన పరాక్రమానికి ఒక అద్భుతమైన ప్రతీక. దీన్ని మనం ఒక పట్టిక రూపంలో అంటే మూలగ్రంథంలో ఇచ్చిన విధంగా పోల్చి చూస్తే ఈ రెండు స్థితుల మధ్య ఉన్న వ్యత్యాసాలు మరింత లోతుగా అర్థమవుతాయి. నకిలీ ధైర్యం అనేది ఎల్లప్పుడూ మోహం మరియు అహంకారం నుండి పుడుతుంది. మోహం అంటే సత్యాన్ని గ్రహించలేని అజ్ఞానం కదా, ఏది కుశలకర్మ ఏది అకుశలకర్మ అని విశ్లేషించుకోలేని మూర్ఖత్వం. మరియు అహంకారమంటే తనను తాను గొప్పగా ఊహించుకోవడం. కాని నిజమైన పరాక్రమమనేది ప్రజ్ఞ మరియు కరుణ నుండి ఆవిర్భవిస్తుంది. ప్రజ్ఞ అంటే సత్యాసత్యాలను స్పష్టంగా తెలుసుకునే జ్ఞానం. కరుణ అంటే తనతో పాటు ఇతరుల పట్ల కూడా దయ కలిగి ఉండడం. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. మూలాలు వేరు కాబట్టి వాటి నుండి వచ్చే చర్యలు కూడా విభిన్నంగానే ఉంటాయి. నకిలీ ధైర్యం ఉన్నవారు ఎప్పుడూ హానికరమైన పనులను చాలా గర్వంగా చేస్తారని ఈ పత్రం వివరిస్తోంది. ఇతరులకు కష్టం కలుగుతుందని తెలిసినా వెనక్కి తగ్గరు. అదే ప్రజ్ఞ, కరుణలతో కూడిన నిజమైన పరాక్రమమున్నవారు ఎటువంటి అడ్డంకులెదురైనా సరైన మార్గంలోనే పయనిస్తారు. దీన్ని మనం సామాజిక కోణంలో ఇంకా విస్తృతమైన దృక్పథంతో చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అహంకారం ఎంత సూక్ష్మంగా మనిషిని దారి తప్పిస్తుందో మనకు అర్థమవుతుంది. అవును, ఇతరుల ముందు గొప్పగా కనిపించడానికి నియమాలను ఉల్లంఘించడం నకిలీ ధైర్యమైతే, ఎవరూ తోడు లేకపోయినా ధమ్మం కోసం ఒంటరిగా నిలబడటం నిజమైన పరాక్రమం. అహంకారం ఎప్పుడూ ఇతరుల ఆమోదం కోసం, ప్రశంసల కోసం ఆరాటపడుతుంది. అందుకే సమాజం ముందు నియమాలను ఉల్లంఘించి ఒక హానికరమైన పని చేసి తమ గొప్పదనాన్ని నిరూపించుకోవాలని చూస్తారు. కాని ఈ చర్యల యొక్క అంతిమ ఫలితం ఎప్పుడూ దుఃఖమే. తాత్కాలికంగా ఆ ఉద్రేకంలో వారు గెలిచినట్లు అనిపించినా దీర్ఘకాలంలో ఆ అకుశల కర్మల ఫలితాలను వారు అనుభవించక తప్పదుగదా. ఖచ్చితంగా. కాని నిజమైన పరాక్రమం ఎల్లప్పుడూ శాంతిని ప్రసాదిస్తుంది. ఎటువంటి అపరాధ భావన లేని స్వచ్ఛమైన మనస్సునిస్తుంది. ఈ పత్రంలో వీరోచిత అకుశల కర్మల వల్ల వచ్చే ప్రమాదం గురించి కూడా చాలా లోతుగా చర్చించారు. ఇది నన్ను చాలా ఆకర్షించింది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కొందరు ఇతరులను అవమానించడం ద్వారా లేదా నైతిక నియమాలను బాహాటంగా ఉల్లంఘించడం ద్వారా నేను అందరికంటే బలవంతుడిని అని నిరూపించుకోవాలని చూస్తుంటారు. నాకే భయం లేదు అనే ఒక భ్రమలో బతుకుతుంటారు. అటువంటి అహంకారపూరిత చర్యలను చూసి చాలామంది వారిని సాహసవంతులుగా కీర్తిస్తున్న మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇది కేవలం సామాజిక గుర్తింపు కోసం, నలుగురు దృష్టిని ఆకర్షించడం కోసం పడే ఆరాటం మాత్రమే అని మనం ఎలా గుర్తించాలి? ఈ ముసుగును తొలగించి సత్యాన్ని చూడాలంటే మనం వివేకంతో ఆలోచించాలి. ఎవరైతే తాము బలవంతులని నిరూపించుకోవడానికి ఇతరులను అడిచివేస్తారో వాస్తవానికి వారే లోపల అత్యంత అభద్రతాభావంతో ఉంటారు. ఈ సందర్భంలోనే మూలగ్రంథం అత్యంత గాంభీర్యమైన ధమ్మపదంలోని 103వ శ్లోకాన్ని ప్రస్తావించింది. ధమ్మపదంలోని ఆ శ్లోకం నిజమైన వీరత్వమంటే ఏమిటో చాలా సూటిగా బోధిస్తుంది కదా. అవును. ఆ శ్లోకం సారాంశమేమిటంటే, యుద్ధభూమిలో వేలాది మంది సైనికులను వేలసార్లు జయించే వ్యక్తి కంటే తనను తాను జయించేవాడే నిజమైన వీరుడు. అతడే అత్యున్నత పరాక్రమవంతుడు. మానవ జీవన పోరాటాల సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలో ఇమిడి ఉంది. ఆ శ్లోకం వింటుంటేనే దానిలోని లోతు అర్థమవుతుంది. బాహ్య శత్రువులను జయించడానికి శారీరక బలం లేదా ఆయుధాలు సరిపోవచ్చు. ఎవరినైనా ఓడించడం సులభం కావచ్చు.
కాని తనలోని మాలిన్యాలను, అహంకారాన్ని జయించడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. సరిగ్గా చెప్పారు. ఇందాక మనం మాట్లాడుకున్న భిక్షువులాగా ఏకాంతంలో ఉన్నప్పుడు తన మనస్సులో ఉప్పొంగే కోరికలను, ద్వేషాన్ని, అజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని అదుపులో ఉంచుకోవటం నిజమైన పోరాటం. తనను తాను జయించే ప్రక్రియలో చూపించే ఆ స్థైర్యమేదైతే ఉందో అదే సాటిలేని పరాక్రమం. నకిలీ ధైర్యం ఎప్పుడూ ఇతరుల వైపు, బాహ్య ప్రపంచం వైపు చూస్తోందనమాట. ఇతరుల మెప్పు పొందాలని తపనపడుతుంది. అవును, కాని నిజమైన పరాక్రమం ఎప్పుడూ అంతర్ముఖమై ఉంటుంది. తన లోపలి చీకట్లను పారద్రోలడంపైనే దృష్టి పెడుతుంది. పరాక్రమం అనే పదానికి ఉన్న అసలైన నిర్వచనం ఇక్కడే దొరుకుతుంది. కేవలం సిగ్గు లేదా భయం లేకపోవటాన్ని బలంగా భావించడం ఒక రకమైన మానసిక అంధత్వం. అంటే లోకపాదకులైన హిరి మరియు ఒత్తప్పలు లేని మనస్సు ఒక రక్షణలేని నగరం లాంటిది అని చెప్పవచ్చా? ఖచ్చితంగా. అలాంటి మనసులోకి ఏ హానికరమైన ఆలోచన అయినా, చర్య అయినా చాలా సులభంగా ప్రవేశిస్తుంది. నైతికతను కోల్పోయి సాధించే తాత్కాలిక విజయాల కంటే ప్రజ్ఞతో, కరుణతో నిలబడి ఎదుర్కొనే కష్టాలు ఎంతో ఉన్నతమైనవని ధమ్మం మనకు బోధిస్తుంది. నిజమైన ధైర్యవంతుడు ఇతరుల కష్టాలను చూసి ఆనందించడు. హానికరమైన పనులను గర్వంగా చెయ్యుడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. తన ప్రవర్తన వల్ల ఒక ప్రాణికి హాని కలుగుతుందని తెలిస్తే అక్కడికక్కడే ఆగిపోయేంత అంతర్గత సంయమనం కలిగి ఉంటాడు. నైతిక బలమే మనల్ని అకుశల కర్మల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఒక మనిషి ఎప్పుడైతే తన లోపలి అహంకారాన్ని వదిలిపెట్టి సత్యాన్ని సత్యంగా చూడటం ప్రారంభిస్తాడో అప్పుడే ఈ నకిలీ ధైర్యం ముసుగు తొలగిపోతుంది. ప్రజ్ఞ అనే దీపం వెలిగినప్పుడు మోహమనే చీకటి దానంతట అదే మాయమైపోతుందన్నమాట. అవును, అప్పుడు ఆ వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయం లోతైన అవగాహనతో కూడి ఉంటుంది. తనను తాను జయించే ఆ ఏకాంత పోరాటంలో చూపించే ధైర్యమే అంతిమంగా దుఃఖ నివారణకు, పరిపూర్ణమైన శాంతికి మార్గం వేస్తుంది. ఆ మార్గంలో నడిచే భిక్షువు మనస్సు ఒక ప్రశాంతమైన సరోవరంలా మారుతుంది. ఏ బాహ్య ప్రశంసలు, నిందలు ఆ స్వచ్ఛతలు చెడగొట్టలేవు. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనం గ్రహించిన అతి ముఖ్యమైన అంశమేమిటంటే, ధైర్యమనగానే అది ఉద్వేగంతో కూడిన చర్య కాదు. అది ఎంతో సమతుల్యమైన, నిశ్శబ్ద పోరాటం. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నామనేది మన అంతర్గత పరాక్రమాన్ని నిర్ణయిస్తుంది. తప్పు చేయడానికి భయపడటం అనేది పిరికితనం ఎంతమాత్రం కాదు. అది అత్యున్నతమైన నైతిక బలం. సమాజం ఏమనుకుంటుందో అన్న ఆరాటంతో కాకుండా అచంచలమైన విశ్వాసంతో ముందడుగు వేయడమే అసలైన ధీరత్వం. ఈరోజు మనం విన్న ప్రతి ఒక్కరిని లోతుగా ఆలోచింపచేసే ఎన్నో విషయాలను స్పృశించాము. నకిలీ ధైర్యం మరియు నిజమైన పరాక్రమం మధ్య ఉన్న అంతరాన్ని, మానవ మనస్సులోని సంక్లిష్టతను ఈ పత్రం ఎంత అద్భుతంగా వివరించిందో మనం వివరంగా చర్చించాము. ప్రజ్ఞతో, కరుణతో అంతర్గత శత్రువులను జయించడమే నిజమైన పరాక్రమమనే సందేశం ఎప్పటికీ మన మనస్సులో నిలిచిపోయేలా ఉంది. చివరగా ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ఆలోచనను మనతో పాటు తీసుకువెళ్దాం. ఇంతసేపు మనం వ్యక్తిగత ధైర్యం గురించి, ఒక భిక్షువు యొక్క అంతర్గత నిగ్రహం గురించి మాట్లాడుకున్నాం. కాని ఒకసారి ఆలోచించండి. ఈ హిరి, ఒత్తప్ప అనే నైతిక రక్షణ కవచాలు కేవలం ఒక వ్యక్తికే కాకుండా ఒక సమాజానికి మొత్తంగా లోపిస్తే ఎలా ఉంటుంది? ఆ సామూహిక నకిలీ ధైర్యం, ఆ అహంకారం ఒక తరాన్ని మొత్తంగా ఎలా పతనం వైపు నడిపిస్తుంది? మరియు ఒక మూర్ఖుడి బలానికి, ఒక తెలివైన వ్యక్తి బలానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం రోజువారీ జీవితంలో ఎలా గుర్తించగలం? ఈ ప్రశ్నల గురించి లోతుగా ఆలోచించండి. ఇక్కడితో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.